ఈ రోజైతే ఇంట్లో గుమగుమలాడే ఫిష్ పులుసునైతే ప్రిపేర్ చేస్తున్నాను. నా ఛానల్‌ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ అండ్ షేర్ కూడా చేయండి. పులుసునైతే ప్రిపేర్ చేసుకుందాం. ఆనియన్స్, టమాటోస్ పేస్ట్‌నైతే తీసుకున్నాను. 2 ఆనియన్స్, 3 టమాటోస్. ఇప్పుడైతే అల్లం, వెల్లుల్లి అలానే 1 స్పూన్ జీలకర్ర, హాఫ్ స్పూన్ ధనియాలు వేసుకొని, వాటర్ కొంచెం వేసుకొని, కొంచెం పేస్ట్ లాగా ఆడి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడైతే ఒక పాన్‌లో ఆయిల్ వేసి హీట్ ఎక్కాక కొంచెం మెంతులు వేసుకోవాలి. తర్వాత ఆనియన్ పేస్ట్‌ని కూడా వేసి కొంచెం ఫ్రై చేసుకుందాం. కొంచెం ఆనియన్ పేస్ట్ అనేది ఫ్రై అయ్యాక ఇందులోకి కరివేపాకు, పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. మరీ ఎక్కువ ఫ్రై చేయనవలసిన అవసరం అయితే లేదు. కొంచెం ఫ్రై అయ్యాక ఇందులో కొంచెం పసుపేసి ఫ్రై చేయాలి. తర్వాత టమాటా ప్యూరీని గూడా వేసేద్దాం. టమాటా ప్యూరీని గూడా కొంచెం బాగా కలుపుకొని ఆయిల్ కొంచెం పైకి తేలేలా కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం చింతపండునైతే పక్కకు నానబెట్టుకొనైతే పక్కన పెట్టుకోవచ్చు. ఇప్పుడైతే ఇందులోకి ఇందాక అల్లం, వెల్లుల్లి, జీలకర్ర, ధనియాల పేస్ట్ అయితే చేశాం కదా! అదేసి బాగా కలుపుకుందాం ఇందులోకి. నిజంగా చేపల పులుసుకి టేస్ట్ ఏంటంటే ధనియాలు, వెల్లుల్లి ఈ పేస్టే మాట ఖచ్చితంగా దీనికి. ఇప్పుడైతే ఇందులో కొంచెం పసుపు, కారం అన్నీ అయితే వేసుకోవాలి. మీకు సరిపడినంత కారం అయితే వేసుకోండి. పచ్చిమిర్చి గూడా ఏసాం కాబట్టి కారాన్నయితే చూసి వేసుకోండి. ఇప్పుడైతే చింతపండు వాటర్‌ని గూడా వేసేసుకోవాలి. చింతపండు వాటర్ అంతా వేసాక ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఫుల్లుగా. కలిపేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ మాత్రం పులుసుని మరగనించాక మాత్రమే ముక్కల్ని యాడ్ చేసుకుందాం. ఫిష్ ముక్కలు వేసేసాక అస్సలు గరిటె పెట్టయితే అస్సలు కలుపుకోకూడదు. ఇలా క్లాత్‌తో అయితే చూపించిన విధంగా అయితే కలుపుకోండి. ఫిష్ పీసెస్ అన్నీ ఏసేసాక ఎక్కువ కలుపుకోకుండా ఉంటేనే మంచిది. స్లో ఫ్లేమ్‌లో పెట్టి ఉడికిస్తే మంచిగా అయితే కుక్ అవుతుంది కదా! అంతా పులుసంతా అయిపోయాక ఇలా ఉడుకుతున్నప్పుడే మంచిగా సన్నగా తరిగిన కొత్తిమీరనేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసేయండి. ఇప్పుడు దీన్ని వెంటనే తినేయకుండా ఒక 1 అవర్ అయినా పక్కన పెట్టేయండి. అప్పుడే మనకి ఫిష్ పులుసు టేస్ట్ అనేది సూపర్‌గా ఉంటుంది. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానెల్‌నయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.